చిన్నారెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, రాజేంద్రనగర్ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం. ఆనాడు 450 సంవత్సరాల క్రితం ఈ నగరం దినదిన అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్లకు ఇక్కడ అవకాశాలు, ఉద్యోగ ఉపాధి కల్పించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు, కులీ కుతుబ్ షాహీ పాలకులు ఈ నగరాన్ని ప్రారంభించారు. ఆనాడు వారు నిర్మించిన చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోటలు కావచ్చు, ఆ తర్వాత నిజాం సర్కార్ 1908లో ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు నిజాం పాలకులు ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి, మూసీ నది పరివాహక ప్రాంతము, ఈశా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరదను, ఈ వరద ముప్పును, ఈ ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి 1908లో దాదాపుగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రపంచంలోనే పేరెన్నికగన్న గొప్ప ఇంజనీర్. వారి యొక్క దూరదృష్టితోని ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు, ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు. 1920-22లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 100 సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని, వివిధ రాష్ట్రాల ప్రజలను, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈరోజు మనకు తాగునీటి సమస్య తీరింది. కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా 3% ప్రజలు హైదరాబాదు నగరానికి వలస వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములై ఈనాడు 1.5 కోటి జనాభాకు దాదాపుగా మనం పెరుగుతున్నాం. 1 కోటి పైన జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదట మంజిరా నది నుంచి 1965లో ఈ నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరే కాదు ఇంకా నీళ్లు కావాలి అని మంజిరా నది మీద నుంచి మన నగరానికి తాగునీళ్ళని తీసుకొచ్చారు. ఇవి కూడా సరిపోలేదు. మీకందరికీ తెలుసు ఆనాడు పెద్ద